బలిజలు ఐక్యతతో ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బొక్కపట్నంకు వచ్చిన ఆయన బలిజ కులస్తులు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొక్కపట్నంలో బలిజలు ఐక్యతతో 600 కేజీల శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి సినీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ కృష్ణదేవరాయలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకరిగా అభివర్ణించారు. ప్రతి ఒక్క బలిజ కులస్తుడు రోషం కలిగి ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఇదేంటంటే చరిత్ర లేనటువంటి హీరోలందరినీ వీధిలో కృష్ణదేవరాయలు గారి జయంతోత్సవాలు జరపాలని పట్టుబట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వం పెనుగొండ కేంద్రంగా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా బలిజ సోదరీమణులు, మా బలిజ కుటుంబీకులందరూ గర్వపడే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. బలిజ సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. బలిజ సోదరులకి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. బలిజ కులం అని చెప్పుకోవటానికి నిజంగా గర్వపడుతున్నాం. ఎక్కడ దేనికి లోటు లేకుండా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణదేవరాయలు గారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం. పుట్టపర్తిని చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో చక్కగా ఉండాలి, ప్రజలను పరిపాలించాలి ఏ పార్టీలైనా ఎవరైనా సరే. అహంకారం ఎప్పుడూ పనికిరాదమ్మా. అహంకారం కొన్ని రోజులే ఉంటది. అహంకారానికి చర్మగీతం పాడటానికి వస్తున్నాడు కృష్ణదేవరాయలు. ఈ చరిత్ర కృష్ణదేవరాయలు అయితే ఆ చరిత్ర ఎవరిదో అని చెప్పి మనం నిరూపించాలి. ఎక్కడ ఉన్న అధికారులు ఏం చేయాలంటే ఈసారి ఎప్పుడు ప్రకృతి ఏంటంటే సైకిలింగ్ లాంటిది. ఒకసారి ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఎప్పుడు మనమే ఏదో ఫెవికాల్ గమ్ములాగా రాసుకుని దాని మీద కూర్చోవాలి, ఈ సీటు నాదే అని అంటే కుదరదు.